లో ప్రెజర్ వచ్చినప్పుడు విండ్ యొక్క నేచర్ ఏంటి సార్? హిందూ మహాసముద్రంలోకి వెళ్తున్నాడు అంటే హిందూ మహాసముద్రం నుంచి ఇండియాకి వెళ్తున్నటువంటి విండ్‌ని ఏం చేస్తుందంటే ఇండియాకి వెళ్ళనీయకుండా హిందూ మహాసముద్రంలో విండ్ అంతా కూడా పెరు ప్రాంతానికి లాగేసుకుంటది. పెరు ప్రాంతంలోకి లాగేసుకోవటంలో ఏమవుతుంది సార్ అంటే, పెరు ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షాలనేవి పడతా ఉంటాయి. ఈ వర్షాలు పడటం వల్ల వాళ్ళేమంటామంటే, ఎల్ నీనా అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈఎల్ఎన్ఐఎన్ఏ ఎల్ నీనా అంటారన్నమాట. ఎల్ నీనా అంటే అర్థం ఏంటిదయ్యా అంటే, ఇది స్పానిష్ వర్డ్. ఈ స్పానిష్ అంటే సార్ పెరు అంటే అర్థం ఏందంటే, ఈ పెరు ప్రాంతంలో స్పానిష్ భాష మాట్లాడేటువంటి క్రైస్తవులు ఉంటారు. ఇది కరెక్ట్‌గా డిసెంబర్ నెలలో ఈ సీజన్ జరుగుతూ ఉంటది. ఏ సీజన్ ఇక్కడ? శీతల ప్రవాహాలు కాస్త ఉష్ణ ప్రవాహాలుగా మారుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా విండ్ వెళ్ళిపోవటంలో ఏమవుతుంది? వర్షాలు పడవిక్కడ. పెరు ప్రాంతాల్లో వర్షాలు పడవు. ఏదో కొన్ని సందర్భాల్లో కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్ అయిపోవటం వల్ల ఏం జరిగింది సార్ అంటే ఇక్కడ ఒక్కసారి వర్షాలు పడటం వల్ల వాళ్ళకి పండగే పండగ. ఏం పండగ సార్? వర్షాలు పడటంతో పాటు అదే నెలలో డిసెంబర్ నెలలో బేబీ క్రైస్ట్ యేసుక్రీస్తు పుట్టినటువంటి పండగ చేసుకుంటారు. ఇంతకీ ఎల్ నీనా అంటే అర్థమైందంటే బేబీ క్రైస్ట్ అంటారు. బేబీ క్రైస్ట్ అంటే అర్థం ఏంటిది? యేసుక్రీస్తు పుట్టినాడు, ఒక లోకరక్షకుడు అనే ఒక పండగలా చేసుకుంటారు. అలాగే మాకు వర్షాలు పడ్డాయని చెప్పేసి వాళ్ళు పండగ చేసుకుంటారు. దాన్నే ఎల్ నీనా అంటారు. ఈ ఎల్ అంటే అర్థం ఏంటిదారంటే స్పానిష్ వర్డ్‌లో బేబీ క్రైస్ట్ అని అర్థం. మనకి ఏం జరిగింది ఇక్కడ? వార్మ్ కరెంట్ వచ్చింది. కాబట్టి ఏం జరిగింది? ఇండియాలో వర్షాలు పడవు, కరువు వస్తది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇండియాలో వర్షాలు లేవు. కారణం ఏందంటే ఎల్ నీనా అంటే ఎల్ అంటే ఎళ్ళిపోయినాయి. అటు గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే ఏంటిది? ఎళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇండియాకి రావాల్సిన విండ్ అనేది హిందూ మహాసముద్రం నుంచి పెరు ప్రాంతానికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి పండగ, మనకేమో దండగ ఇక్కడ.